వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటే సింథటిక్ గీ వాడారు, అది నెయ్యి కల్తీ అయింది అని ఎవరు మాట్లాడద్దు, దానివల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి మనూర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ దాఖలు చేశారు. విచారించినటువంటి సుప్రీంకోర్టు చాలా గట్టి షాక్ ఇచ్చింది. అంటే ఏంటి, నిందితుల తరఫున మీరు మాట్లాడుతున్నారా, నిందితుల వాదనని బలం చేకూర్చేలా మీరు మాట్లాడుతున్నారా అని చెప్పి చాలా గట్టిగానే ప్రశ్నించింది. సో వివరాలు చూస్తే, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి వల్ల జరుగుతున్న దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వాదన. ఈ అంశం మీద జరుగుతున్న వ్యాఖ్యలు సామాజిక ఉద్రిక్తలకు దారితీసే ప్రమాదం ఉంది అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ కేవలం కల్తీ అంశాన్ని పరిశీలిస్తుంది, కానీ ఇలాంటి వ్యాఖ్యలు నియంత్రించే వ్యవస్థే లేదు. అందువల్ల కోర్టు జోక్యం చేసుకోవాలి అంటే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ఈ వాదనలు పూర్తిగా తోసిపుచ్చి, ఈ పిటిషన్ నిజంగా ప్రజా ప్రయోజనంతో దాఖలైనట్టుగా కనిపించడం లేదు, దర్యాప్తు ఎత్తుకుంటున్న వర్గాల వాదనని సమర్థించేలాగా ఈ ప్రయత్నం ఉంది అని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసు మీద సిబిఐ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా పేర్కొంది. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించడం సరైంది కాదు, ఇది ఈ విచారణను కూడా ప్రభావితం చేసేటువంటి పిటిషన్లా ఉంది, ఇది విచారించదగింది కాదు అని తేల్చేసి డిస్మిస్ చేసింది. కల్తీ నెయ్యి అంశంపై చర్చనే అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలకి సుప్రీంకోర్టు గట్టి బ్రేక్ వేసినట్టు అయింది. అంటే స్వామివారి ప్రసాదం కల్తీ చేస్తే మాట్లాడకూడదు, అసలు ఎవరు మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఎవరు మాట్లాడకూడదు, అందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చేసేయాలి. వీళ్ళు తప్పు చేసేసేయచ్చు. 5 ఏళ్ళు శుభ్రంగా ఆ నెయ్యి కాదు, అది అసలు దాన్ని ఏమనాలో కూడా తెలియట్లా, నెయ్యే కాదు, దాంతో చేసి పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొత్త ఇంటర్ప్రిటేషన్లు చెప్పడం. లడ్డు ఎవరన్నా తిన్నారా, తీసుకొచ్చి ఇచ్చారా, ఆ లడ్డూని ఏమైనా మీరు టెస్ట్ చేయించారా, ఇది అని సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ అప్పటి నుంచి కూడా ఉంది. సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి? 36 మందిని ఛార్జ్షీట్లో వేశారుగా, అరెస్టులు కూడా అయ్యాయిగా. ఎవరు చేశారు, ఏం చేయించారు అనేటువంటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రజలందరికీ తెలిసినటువంటిదే, భక్తులందరికీ తెలిసినటువంటిదే. బట్ ఇప్పుడు దీని మీద మాట్లాడకూడదు అంటే వాళ్ళు మాత్రం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. చంద్రబాబు అలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పు గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు మాట్లాడకూడదు, సామాన్యులు కూడా ఎవరు మాట్లాడకూడదు. అలా ఉంది. ఈ మనూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇందులో ప్రజా ప్రయోజనం అని చెప్పి చూసుకున్నాడు తెలియదు, కానీ ఇందులో ప్రజా ప్రయోజనం అంటే ఏం లేదు. ఇంకా మాట్లాడితే ఇమ్మీడియట్గా తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించండి అని చెప్పేసి ఉంటే బాగుండేది అనేది చాలామంది అంటున్నటువంటిది. ఇది ప్రస్తుతం అంటున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.